ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంద్రభవనంలో శుక్రవారం పట్టభద్రులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2 లక్షలు మాఫీ చేస్తాం. మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తాం. ధాన్యం తూకంలో కోత లేకుండా సేకరిస్తున్నాం. రైతులను విమర్శించిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడు పోయిందని తెలియజేశారు. గెలిచినా ఓడిన చరిత్రలో నిలుస్తారని. బీఆర్ఎస్ పాలనలో వరి వేస్తే ఉరి, కేవలం సన్న రకాలు సాగు చేయాలి, ధాన్యం కొనుగోలు చేయమని తూములు కూడా బంద్ చేసిండ్రు. 5 ఏళ్లు పూర్తి అయినా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. కేసీఆర్ సన్న రకాలు సాగు చేస్తే ఏ విధంగా ప్రోత్సాహం ఇవ్వలేదు. రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా అమలు చేసినాం. రుణమాఫీ చేయబోతున్నాం. ప్రభుత్వం అప్పు తీసుకువచ్చి అయినా రుణమాఫీ చేస్తుంది. బీఆర్ఎస్ రైతులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. గతంలో క్వింటల్కు 10 కిలోలు అదనపు తూకం వేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కోత లేకుండా సేకరిస్తుంది. ఈ ఏడాది అదనంగా 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం. రైతులకు అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బీఆర్ఎస్ జీర్ణించుకోలేక ఉనికి కాపాడుకోవాలని దీక్షలు చేస్తుంది. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి. కాంగ్రెస్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్. భారతదేశ అభివృద్ధికి బాటాలు వేసింది కాంగ్రెసే అని ఉద్ఘాటించారు. ఇంత కమిట్మెంట్ తో గవర్నమెంట్ పనిచేస్తుంటే నిన్నటి దాకా ఏదైతుందో ఎన్నికల్లో మొత్తం పార్టీని పట్టుకపోయి టీఆర్ఎస్ పార్టీని బీజేపీకి కుదోబెట్టిందా? ఆ బీఆర్ఎస్ అదేందో తెలియదు నాకు. బీఆర్ఎస్ పట్టుకపోయి ఏం చేసిండ్రు? బీజేపీకి కుదోబెట్టి ఇప్పుడు దాన్ని ఇడిపించుకోవాలి కదా. రేపు మళ్ళీ స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు ఖాళీ ఆడియాలని చెప్పంటే ఈ కుదోబెట్ట పార్టీ ఇడిపించుకోవాలి కదా. ఈ కూదోబెట్ట పార్టీ ఇడిపించుకోవడానికి కోసము మేము ఏదో చేస్తున్నాం చెప్పని అనిపించుకుందామని చెప్పని రైతు దీక్ష నిరసన కార్యక్రమాలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాయి. నువ్వు చేసిన పని మేము చేయకుండా మా తప్పు. ఏదైతే నువ్వు గత ప్రభుత్వ హయాంలో నువ్వు అమలు చేసింది మేము చేయలేకుంటే యూ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ అస్. నువ్వు నిన్నటి దాకా అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేసుకుంటూ అదనంగా చేస్తున్నావు. వాళ్ళని నిన్నటి వరకు నువ్వు అమలు చేసిన కార్యక్రమాలు అన్నీ అమలు చేస్తున్నావు. ఇవాళ మేము అమలు చేసే ఉచిత రవాణా కానీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఈ మూడితో ప్రధానంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పక్కన పెట్టండి. అది పారదర్శకత, అవినీతిని నిలువరింపజేయబడే విధంగా ఏదైతుందో పారదర్శకత ప్రతీకగా ఏదైతుందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చి 4 చట్టాలు తెచ్చిన నువ్వేం తెచ్చినావు? 10 ఏళ్ళలో ఒక్క చట్టం చెప్పు. నీ ఓటు ఎవడతాడో పోనీ ఎవడన్నా గెలవనే కానీ వాడికి ఏదైతుందో నేను ఎట్లా గెలవాలని తాపత్రయం తప్ప ప్రజలకు ఎట్లా సేవ చేయాలని ఆలోచన లేదు. దాని దగ్గర ఎదురుగా ఏదైతుందో ప్రజలకు ఎట్లా సేవ చేయాలని ఆలోచన లేదు వాళ్ళ దగ్గర. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మేము ఎన్నికలు గెలవాలనే తలంపు ఉన్నప్పటికీ ప్రజల సేవా దృక్పథం ఏ విధంగా ప్రజలు సేవ చేయగలుగుతాం, ఒక విధమైన ఒక స్పెసిఫైడ్ ఎకనామిక్ ప్రోగ్రామ్ తో ఆర్థిక ప్రణాళికతో మేము ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా చెప్పండి ఈ దేశంలో కేవలం ఎన్నికలకే పరిమితం ఆలోచించిన పార్టీ కాదు. ఇవాళ జాతీయత మాట్లాడుతున్న ఇక్కడి జాతీయత ఈ దేశం కూడా ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందా?